హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఏంటంటే చూడండి, ప్రతి ఇంట్లో బల్లుల సమస్య ఎక్కువైపోయింది. ఎక్కడ చూసినా బల్లులు ఎక్కువైపోయినాయి. ఈ వీడియోలో లైవ్ డెమో నేను బల్లిని పట్టి చూపిస్తాను. మీ ఇష్టం, ఆ బల్లిని పట్టిన తర్వాత మీరు చంపుతారో పారేస్తారో మీ ఇష్టం. ఇటువంటి బల్లులు మనం ఎన్నో రకాలుగా ట్రై చేస్తుంటాం. చూడండి, మనం స్ప్రేలు వాడింటాం, ఎన్నో విధాలుగా మనం ట్రై చేస్తుంటాం అన్ని లిక్విడ్లు. కానీ కాకపోతే ఏమంటే 4 రోజులు పోతాయి, మళ్ళీ వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, మళ్ళీ వస్తూ ఉంటాయి. ఇటువంటి ప్రాబ్లంకి శాశ్వతమైన నేను ఒక చిట్కా కనుక్కున్నాను. చూడండి, ఈ విధంగా మీరు ట్రై చేయండి. నార్మల్గా మనకు దొరికే వస్తువుని చూడండి, బల్లిని మనం ట్రాప్ చేసి పట్టుకోవచ్చు. ఓకేనా? ఎలా పట్టుకోవాలి? ఆ బల్లిని మీరు ఒకసారి మీ ట్రాప్లో చిక్కిపోయింది అనుకోండి, చూడండి, మీరు ఆ బల్లిని చంపచ్చు, లేదంటే మీరు ఎక్కడైనా దూరం తీసుకువెళ్ళి వదిలేయచ్చు, మీ ఇష్టం అది. ఆ తర్వాత మీకు బల్లి సమస్య ఎప్పుడు ఉండదు. ఎప్పుడైనా వస్తే ఈ విధంగా ట్రై చేయండి. మీకు ఒక బల్లిని చూపిస్తా చూడండి. ఇక్కడ మన ట్యూబ్లైట్ ఉంది కదా, ఈ ట్యూబ్లైట్ కాడ ఇక్కడ ఉంది. మనం కరెక్ట్గా జూమ్ చేసి చూపిస్తాను చూడండి. ఈ విధంగా మనకు పెద్ద పెద్ద బల్లులాగా ఈ విధంగా తయారవుతుంటాయి. ఓకేనా? ఇవి ఎక్కువైపోయినాయి, ఇళ్ళల్లో చాలా ఎక్కువైపోయినాయి. వీటిని మనం ట్రాప్ చేసి పట్టేసిన తర్వాత దీని సంగతి చూద్దాం, ఏ విధంగా పట్టుకోవాలి. చాలా ఈజీగా చూపిస్తాను. అసలు బల్లులు మన ఇంట్లోకి ఎలా వస్తున్నాయి, ఎక్కడ ప్రాబ్లం ఉంది, ఎక్కడి నుంచి వస్తున్నాయి బల్లులు, మీకు ఈ వీడియోలో మీకు చూపిస్తాను. చూడండి, ఫస్ట్ మీకు ఆ ప్రాబ్లం ఏందో చూడండి. ఇక్కడ మనకు గాలి కోసం కొంచెం కిటికీ పెట్టాం కదా, ఇటువంటి కిటికీల్లో నుంచి బల్లులు వస్తాయి మనకు. ఇటువంటి కిటికీల్లో నుంచి రాకుండా ఉండాలంటే మీరు ఏం చేస్తారంటే, దోమల మనకు జల్లెడ ఉంటుంది కదా, అదే మస్కిటో మ్యాట్ ఉంటుంది కదా, మనం కిటికీకి ఈ విధంగా మనం ఇట్లా కట్టేయాలా. ఇట్లా కట్టేస్తే మీకు దోమలు రావు, ఇటువంటి పురుగు పుట్ర ఏమీ రాదు. చూడండి, బల్లులు కూడా రావు. ఓకేనా? దీన్ని మనం క్లోజ్ చేయాలా. ఇలా ఓపెన్గా వదిలేయడం వల్ల మనకు ఇటువంటి ప్రాబ్లం జరుగుతున్నది. ఇంకా నాకు మా ఇంట్లో బల్లులు ఎక్కువ వచ్చేది ఏంటంటే, కిటికీలు అప్పుడప్పుడు తెరుస్తూ ఉంటాం గాలి కోసం, వెలుతురు కోసం. ఇలా తెరిచినప్పుడు మనకి ఎక్కువ బల్లులు ఇక్కడి నుంచి వస్తుంటాయి, కిటికీలో నుంచి. ఈ దోమతెర మ్యాట్ ఉంటుంది కదా, అటువంటి మ్యాట్ని మనం కిటికీకి అప్లై చేసేయాలి, జల్లెడ లాంటిది చేసిన తర్వాత సెట్ చేసేయాలా. అప్పుడు ఏమవుతుందంటే మనకు ఎటువంటి బల్లులు దోమలు ఏమి రావు. అండ్ చూడండి, బల్లులను పట్టే ట్రాప్ ఏంటంటే చూడండి, ఇది మన ఎలకలు పట్టే గమ్ము షీట్. ఇది ఇటువంటి గమ్ము షీట్ మీకు చిల్లరంగల్లో ఈజీగా దొరుకుతుందండి. ఇది నేను కొనింది వచ్చి 38 రూపాయలు. ఇది మీకు 40 రూపాయలు ఈజీగా మీకు ఈ యాంగల్లో కూడా దొరుకుతుంది, చిల్లరంగల్లో. ఓకేనా? దీన్ని మనం సెట్ చేయాలా. ఇది సెట్ చేస్తే ఏమవుతుందంటే మనకు చిన్న చిన్న ఎలకలు ఇటువంటి కరుచుకపోతాయి కదా, ఆ విధంగానే మనకు బలి కరుచుకపోతాయి. చూపిస్తాను మీకు లైవ్ డెమోలో. ఓకేనా? ఆ తర్వాత మనకు కావాల్సింది చూడండి, డబల్ టేప్ కావాలా. ఈ డబల్ టేప్ కూడా మీకు ఏదైనా మీకు మ్యాచింగ్ సెంటర్ షాపుల్లో కొన్ని షాపుల్లో దొరికిపోద్ది ఇలాంటి డబల్ టేప్ కూడా. ఆ తర్వాత మీరు ఇంట్లో ఏదైనా తినే బిస్కెట్ ప్యాకెట్, మ్యారీగోల్డ్, లేదంటే మీ ఇంట్లో ఏదైనా బిస్కెట్ ప్యాకెట్ తీసుకోండి. ఓకేనా? ఈ బిస్కెట్ ప్యాకెట్ మనం ఎర్రగా వాడదాం బలికి. ఇప్పుడు మనం గమ్ షీట్ని ఓపెన్ చేసుకుందాం. ఈ షీట్ మనం ఏం చేయాలంటే, దీన్ని మనం సగాన్ని కట్ చేసుకోవాలా. అంటే 2 చోట్ల మనం ట్రాప్ని పెడదాం. ఓకేనా? ఎందుకంటే మనకు బల్లి అనేది ఒక షీట్కి సెట్ అయిపోతుంది. ఓకే, ఇంకో షీట్కి మనకు బల్లి ఈ విధంగా మనం 2గా దీన్ని కట్ చేసుకుంటే సెట్ అవుతుంది. మీకు కావాలంటే ఒకే షీట్ పెట్టుకోవచ్చు, లేదంటే ఇంకా పెద్ద షీట్ కొనుక్కోవచ్చు, మీ ఇష్టం. ఓకే, నేనైతే ఒక షీట్ సరిపోతుంది అనుకుంటా. దీన్ని కట్ చేస్తాను ఇప్పుడు సగానికి. షీట్ని మీరు కట్ చేసేటప్పుడు చూడండి, మీరు పనికిరాని కత్తిర ఏదైనా మీ ఇంట్లో ఉంటుంది బెస్ట్గా వాటితో కట్ చేయండి. ఈ విధంగా పనికొచ్చే దానికి కట్ చేయకండి. ఆ తర్వాత ఆ గమ్ము తీసేదానికి చాలా ఇబ్బంది పడినాను నేను. చాలా టైట్గా తగులుకుంటుంది ఆ గమ్ము, అంత ఈజీగా పోలేదు. ఓకే, 2 షీట్లు కట్ చేసుకున్నాం ఈ విధంగా. మీకు కావాలంటే ఒక షీట్ అయినా వాడవచ్చు, మీ ఇష్టం. ఆ తర్వాత చూడండి, డబల్ టేప్ని మనం వెనకాల సెట్ చేద్దాం. ఇప్పుడు ఈ ర్యాట్ షీట్ని మనం కట్ చేసి ఈ విధంగా 2గా చేశాను కదా. చూడండి, మీరు ఎక్కువ ట్రాప్లు ఈ విధంగా సెట్ చేస్తే ఈజీగా బల్లులు ఎక్కువ పడతాయి. అదే 1, 2 మీరు సెట్ చేస్తే పడవండి. మీ ఇంట్లో బల్లులు ఎక్కువ ఉంటే ఒక 4, 5 ఈ విధంగా కట్ చేసేనా, లేదంటే ఫుల్ షీట్ అని పెట్టుకోండి. ఈ విధంగా చూడండి, డబల్ టేప్ మీరు ఈ విధంగా స్టాండర్డ్గా 2 పక్కల అతికించుకోండి, ఊడిపోకుండా. చూడండి, గమ్ షీట్లోనే మనకు బల్లుని ఆకర్షించేదానికి మనకు చిన్న గుండీలాగా ఇక్కడ ఇచ్చారు. చూడండి, దీన్ని చూసి మనం బల్లులు వస్తాయి. ఒకవేళ దీన్ని చూసి రాకపోయినా చూడండి, మనం బిస్కెట్ని కొద్దిగా వేద్దాం బల్లుల కోసం. ఈ విధంగా బిస్కెట్ కాకుండా మీరు ఇష్టం ఏదైనా మీ ఇంట్లో చాక్లెట్, ఏదైనా పప్పర్మెంట్ ఏదైనా ఉంటుంది కదా, వాటిని కూడా సెట్ చేసి చూడండి రకరకాలుగా. ఓకేనా? ఈజీగా ట్రాప్లో పడవచ్చు. ఈ విధంగా మీరు లైట్ల కాడనే సెట్ చేయాలా, ఎందుకంటే లైట్ కాడే ఎక్కువ వస్తుంటాయి మనకు బల్లులు. లైట్ కిందైనా లైట్ పక్కన ఎక్కడైనా ఫిట్ చేయండి. ట్రాప్ని మనం డబుల్ షీట్ వేసి ఈ విధంగా మనం గోడకు అతికించేసిన తర్వాత బల్లులు ఒక్కొక్కసారి మనకు ఒక రోజుకి, లేదంటే 2 రోజులు, లేదంటే ఒక వారం కూడా పడవచ్చు, చెప్పలేము. ఈ విధంగా సెట్ చేసి పెట్టేయండి. ఎప్పుడైనా పడవచ్చు ట్రాప్లో, అప్పుడు మనం తీసి పారేయచ్చు. కిటికీ సైడ్ ఎక్కువ వస్తాయి బల్లులు. ఈ విధంగా కిటికీ సైడ్ ఫిటప్ చేస్తున్నాను. మీ ఇష్టం, బల్లులు మీ ఇంట్లో ఎక్కడ ఎక్కువ వస్తాయో అక్కడ ఫిటప్ చేయండి. బల్లిని ట్రాప్ సెట్ చేసిన తర్వాత చూడండి, బల్లి పడేదానికి మనకు 2 రోజులు టైం పట్టింది నాకైతే. ఈ విధంగా టైం పడుతుంది, ఒక్కోసారి వారం కూడా పట్టచ్చు. ఈ విధంగా పెట్టేయండి. ఓకే ఫ్రెండ్, ట్రాప్ని సెట్ చేసాను 2 పక్కల. చూడండి, రేపు పొద్దున చెక్ చేద్దాం ట్రాప్లో మనకు బల్లిని పడుతుందా లేదా, మీకు రేపు పొద్దున చూపిస్తాను. ఓకే.
ఫ్రెండ్స్ మనం బల్లికి ట్రాప్ సెట్ చేసాం కదా ఇక్కడ చూడండి, బల్లి ఇక్కడ నేను చూస్తున్నాను, బల్లి ఇక్కడ పడింది చూడండి, ట్రాప్లో చిక్కింది. ఈ విధంగా మనకు బల్లి ఈ విధంగా మనం ట్రాప్లో సెట్ చేసి పట్టేయచ్చు. చూడండి బల్లి మనకు బతికే ఉంది. ఈ విధంగా బతికే ఉంటాయి బల్లులు, ఏం చనిపోవు. మీ ఇష్టం చంపాలనుకుంటే చంపొచ్చు, లేదంటే దూరం పారపోయచ్చు. ఈ విధంగా కరచకపోతాయి. ఒక్కసారి మనకు సెట్ అయిపోయింది అనుకోండి, తగులుకుంది అనుకోండి, మళ్ళీ ఈజీగా రాదు బల్లి. ఈ విధంగా గమ్ము గట్లే ఉండిపోతుంది. ఓకేనా, మనం ఇంకో ట్రాప్ సెట్ చేసాం కదా, ఆ ట్రాప్ కూడా చూద్దాం బల్లి ఏ విధంగా ఉందో. లోపల సెట్ చేశాను నేను, లోపల పడలేదు సరిగా, మళ్ళీ బయట తగిలించాను నేను. చూడండి బయట ఇక్కడ చెక్ చేద్దాం. ఓహో, ఎక్కడ కూడా మనకు ట్రాప్లో పడింది బల్లి. జూమ్ చేసి చూపిస్తాను. చూడండి ఈ విధంగా మనకు బల్లులు ఈజీగా మన ట్రాప్లో చిక్కుతాయి. ఈ విధంగా మీరు ట్రాప్లో పట్టచ్చు. లైవ్ 100% లైవ్ డెమో ఇది. ఈ విధంగా మీరు బల్లిని ట్రాప్ చేసి పట్టచ్చు. ఓకే, మనం మార్నింగ్ చూద్దాం. చూడండి బల్లి మనం గమ్ షీట్కి తగులుకుంది. ఇప్పుడు మనం బల్లిని తీసి దూరం పారేద్దాం. ఓకేనా, ఈ విధంగా చేయండి. షీట్ అక్కడే ఉంటుంది, షీట్ అక్కడికి పోదు. చూడండి బల్లులు వస్తూ ఉంటే మళ్ళీ షీట్కి తగులుకుంటూ ఉంటాయి. ఆ తర్వాత మనం తీసి పారేయాలి. 4-5 బల్లు ఉన్నాయనుకోండి, ఈజీగా ఈ విధంగా చేయండి. బల్లులు ఇంట్లో లేకుండా పోతాయి. డెఫినెట్గా ఈ విధంగా చేస్తే మీకు బల్లి విరుగుడా పోతుంది. ఓకేనా, ఎప్పుడు ప్రాబ్లం ఉండదు. ఓకేనా, షీట్ ఒకటే సరిపోతుంది మనకు. ఇప్పుడు నా బల్లిని తీసి పారేస్తాను దూరంగా. చాలా మందికి బల్లిని తాకడం ఇష్టం ఉండదు, చాలా మంది భయపడుతుంటారు బల్లిని చూడగానే సరే, తాకాలన్నా సరే. ఈ విధంగా చూడండి, నేను ఈ విధంగా కవర్ వేసి నేను బల్లిని తీసేస్తున్నాను. మీరు కావాలంటే బల్లి షీట్ ఉంది కదా, గమ్ షీట్ని తీసేసి బయట పారేసేయండి. మళ్ళీ షీట్ మీరు కొత్త తగిలించుకుంటారు, మీ ఇష్టము. లేదంటే మీరు ఈ విధంగా బల్లిని తీసిన తర్వాత అదే షీట్ మీరు వాడుకోవచ్చు. ఎట్లయినా ట్రై చేయండి, మీ ఇష్టం అది. ఓకేనా, ఇక్కడ లైట్ ఉంది కదా, ఇక్కడ లైట్ కాడ నేను పక్కనే షీట్ తగిలించాను. ఈ విధంగా చూడండి, ఈ విధంగా మనకు ఒక్కసారి బల్లి తగులుకుంది అనుకోండి షీట్కి, మనకు ఎక్కడ తప్పించుకోలేదు, ఈ విధంగా దొరికేస్తుంది. చూడండి ఇప్పుడు మన బల్లిని తీసి దూరం పారేద్దాం. షీట్ అలాగనే పెట్టేస్తాను. మా ఇంట్లో అయితే 2 బల్లులు ఉన్నాయండి. 2 బల్లులు ఈ విధంగా మన ట్రాప్లకు పడిపోయినాయి. ఇప్పుడు మనకు బల్లి సమస్య అనేది లేదు. ఈ విధంగా మనకు శాశ్వతంగా బలి పీయడ విరగడైపోతుంది. ఈ విధంగా గమ్ షీట్కి అతుక్కున్న తర్వాత తీసి బయట పారేయండి, లేదంటే చంపేయండి, మీ ఇష్టం అది. ఈ విధంగా మనం కవర్ తీసుకొని కవర్తో ఈ విధంగా బల్లిని ఈ విధంగా లాగేస్తే చూడండి ఈజీగా వచ్చేస్తుంది. చూడండి కవర్కి తగులుకుంది. ఈ విధంగా మనం పారేయచ్చు కవర్ని. ఆ తర్వాత చూడండి ఇక్కడ ఒక బల్లిని లోపల పెట్టాను. చూడండి ఇక్కడ ఒక బల్లి, 2 బతికే ఉన్నాయి. ఓకేనా, ఈ విధంగా 2 మనం కవర్లో వేసేద్దాం, దూరం పారేద్దాం. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ విధంగా మనం చూడండి మన ర్యాట్ ట్రాప్ ఉంది కదా, చూడండి మన ఎలుకలు పట్టే ఈ విధంగా గమ్ షీట్ ఉంటుంది కదా, ఆ షీట్ని మనం ఈ విధంగా తయారు చేసి గోడ మీద అతికియచ్చు. చూడండి డబుల్ టేప్తో అతికిచ్చేసండి, ఈజీగా బల్లులు చిక్కుతాయి. ఆ తర్వాత మీ ఇష్టం, పారేస్తారో చంపుతారో మీ ఇష్టం అది. ఆ తర్వాత మీకు చూడండి ఇంట్లో బల్లుల సమస్య ఎప్పుడు ఉండదు. వస్తే ఈ విధంగా ట్రై చేయండి, ఎప్పుడు కూడా మీకు బల్లి సమస్య రాదు. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో చాలా మంది చూస్తుంటారు కానీ చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోరు. చూడండి మీకు ఎంతో కొంత మనీ సేవ్ అయ్యే వీడియోస్ చేస్తుంటాను. చూడండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఎంతో కొంత హెల్ప్ అవుతుంది. ఓకే ఫ్రెండ్, ట్రై చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియో కానీ మీకు నచ్చట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి ఇలాంటి క్రియేటివ్ ఇంకోసారి కలుపుతున్నాం. అందరూ బై ఫ్రెండ్.